మాత్రం ఎక్కువ కాదు, నా దగ్గర ఎంత సైన్యం ఉన్నా నేను గొడవ పడటానికి వెళ్ళట్లేదు, ఎంతసేపటికి నేను ప్రేమను సంపాదించుకోవాలని బయలుదేరుతున్నాడు యాకోబు. హల్లెలూయా. తను ఎంతసేపటికి పక్క కోసం కాదు, లేదా ఏదో ఇంకా నేను ఆధిపత్యాన్ని చెలాయించి తండ్రి ఇంటికి వెళ్ళాలని కాదు, కానీ తన అన్న దగ్గర నేను ఎలా అయినా క్షమాపణ పొందుకోవాలన్న మనసు. చూడండి తమ్ముడికి ఎంత క్షమాపణ పొందుకోవాలన్న మనసు కదా. కొంతమంది ఎంతసేపు వారిని ఎక్కువగా ఊహించుకుంటారు, తగ్గించుకోవడానికి ఇష్టపడరు, క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడరు, బంధానైనా పోగొట్టుకుంటారు తప్ప బంధం కోసం వారిని ఒక పెట్టి తగ్గించుకొని బంధాన్ని నిలుపుకోవడానికి ఇష్టపడరు. పడితే ఏమైంది ఒక మాట, వారు తప్పు చేసినారు, నిన్ను నువ్వే తగ్గించుకొని వెళ్ళి ప్రేమించు, మాట్లాడు. ప్రతి చిన్నది పెద్ద చేసుకొని తగ్గించుకొని మనమే తగ్గించుకొని దగ్గరికి వెళ్తే సమాధానంతో ఆ బంధం నిలబడుతుంది. చాలా మంది చిన్న చిన్న విషయాలకి, చిన్న వాటి కోసం ఏంటో అసలు ఎప్పుడెళ్ళని అదే 60 సంవత్సరాల జీవితం ప్రతిదీ పెట్టుకొని కులగాక ఏం తీసుకెళ్తున్నాం. తగ్గించుకొని ప్రేమను పొందుకోవాలి. చెప్పాలి, మనతో పాటు కొంతమంది వచ్చి మనతో కలిసిపోయేటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. మనతో ప్రేమగా మాట్లాడేటువంటి లేదా మనతో కలిసిపోయేటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. మనం ఎట్లుండి మొహం ఎట్టు పెట్టుకొని మనమే పగ సాధిస్తూ ఉంటే ఇంకా దేవుని ప్రేమను మనం ఏ విధంగా చూపిస్తాం? దేవుని ప్రేమను ఏ విధంగా చూపిస్తాం? యాకోబులో కూడా ఏమొచ్చేసిందంటే ఒక్కసారిగా నేను దాసుని, కానీ దేవుని ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? యాకోబు దగ్గర ఉంది. ఆ యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు మీద ఉంది. ఆయన నేను దాసుని, యేసావే ప్రభువు అని చెప్పమంటున్నాడు. నిజంగా సరే బయలుదేరాడు.